శతమానం భవతి చిత్రంతో కెరీర్లోనే అతిపెద్ద హిట్ అందుకోవటమే కాక తన మార్కెట్ స్థాయిని కూడా పెంచుకున్న యంగ్ హీరో శర్వానంద్ చేసిన మరొక చిత్రం రాధా. నూతన దర్శకుడు చంద్రమోహన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథ: చిన్నప్పటి నుండి కృష్ణుడంటే ఎక్కువగా ఇష్టపడే కుర్రాడు రాధాకృష్ణ అంటే శర్వానంద్. తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటనతో పెద్దయ్యాక పోలీస్ అవ్వాలని నిర్ణయించుకుని చివరకు పోలీస్ అయి ఒక పల్లెటూరులో పోస్టింగ్కి వెళ్తాడు. అలా డ్యూటీ మీద ఆ ఊరికి వెళ్ళిన రాధాకృష్ణ అదే ఊరిలో ఉండే రాధా అంటే లావణ్య త్రిపాఠిని ప్రేమిస్తాడు. ఇంతలోనే అతనికి హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా హైదరాబాద్ వచ్చిన అతనికి లోకల్గా ఉండే పొలిటీషియన్ చేసిన దుర్మార్గాలు, పోలీస్ డిపార్ట్మెంట్కు తలపెట్టిన ద్రోహం తెలిసి ఎలాగైనా అతన్ని నాశనం చేయాలని ఫిక్స్ అవుతాడు. అసలు ఆ పొలిటీషియన్ చేసిన తప్పులేంటి, అతన్ని రాధ ఎలా దెబ్బ కొట్టాడు, ఈ మధ్యలో రాధ ప్రేమ కథ ఎలా సాగింది అనేదే ఈ సినిమా కథ. శర్వానంద్ కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. ఆయన పోలీస్ పాత్రలో చేసిన సందడి ప్రేక్షకులకు కొత్తదానాన్ని పంచుతుంది. లావణ్య త్రిపాఠి అందంగా కనిపించింది తప్ప ఆమెకు నటించే ప్రాధాన్యమన్న పాత్ర అయితే దక్కలేదు. చకలక శంకర్, జయప్రకాష్ రెడ్డి, సప్తగిరి చేసే సందడి ప్రేక్షకుల్ని అక్కడక్కడా నవ్విస్తుంటుంది. దర్శకుడు చంద్రమోహన్ అన్ని కమర్షియల్ హంగులతో రొటీన్ ఎంటర్టైనర్గా సాగే కథను సిద్ధం చేసుకున్నా కూడా ఫస్ట్ హాఫ్ కొన్ని చోట్ల డ్రైగా ఉండటం, అసలు కథ విశ్రాంతి సమయానికి కానీ మొదలకపోవడం వంటి పొరపాట్లు చేశారు. శర్వానంద్ పాత్రకు రాసిన డైలాగులు బాగున్నాయి. రాధన్ సంగీతం కమర్షియల్ సినిమాల స్థాయికి తగ్గట్టు లేకుండా సాదాసీదాగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు తెరపై ఖరీదుగానే కనిపించాయి. ఓవరాల్గా భిన్నమైన పాత్రల నుండి కాస్త బ్రేక్ కోరుకుని హీరో శర్వానంద్ చేసిన కమర్షియల్ చిత్రమే ఈ రాధ. సినిమా కథ అన్ని వాణిజ్య చిత్రాలనే రొటీన్గానే ఉన్నా అక్కడక్కడ మంచి ఫన్, శర్వానంద్ పర్ఫార్మెన్స్, సెకండ్ హాఫ్లో కనిపించే ఎమోషన్ ఆకట్టుకునే అంశాలుగా ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్లను ఇష్టపడే ప్రేక్షకులను రాధా మెప్పిస్తాడు. Like and subscribe Eagle Media Works.